కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్లు వచ్చాయని, వారిని కాపాడేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఘటన జరిగే వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రతా అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ను ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు 14 మంది పార్లమెంట్ సభ్యుల్ని, దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవెన్ ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ కూడా దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది. ఆ రోజు 78 మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడమంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి రాజీనామా చేసి